నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వి గార్డెన్స్ లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ్, అమిత్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, శ్రీపాల్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పలువురు ఉత్తమ ప్రతిభ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదన్నారు. సమాజంలో విద్యార్థులకు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమన్నారు. విద్యతో పాటు విలువలు, ఆటల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజెప్పే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు విద్యాదానం చేసి వారి అభ్యున్నతికి నిస్వార్థంగా కృషి చేసేది ఉపాధ్యాయులేనని, వారిని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం వంతు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. One second, sir. एम हुसैन गारू पीजीटी तेलुगु एमजेपीटी नेक्स्ट दोलेपल्ली वेंकटेश्वर्लु गारू एसडीटी एमपीपीएस विद्यानगर दोलेपल्ली वेंकटेश्वर्लु పేదవాళ్ళకి విద్య బానిసలుగా బ్రతికే పరిస్థితి ఉండేది. ఇదివరకు నిరుపేద వర్గాలకు విజ్ఞానం పంచే విధంగా నిష్పక్షంగా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలి. గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలు ఈ రోజు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. దారి సౌకర్యం కూడా లేని గేరుతండ గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ అడావత్తు సైదులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆల్ ఇండియా సివిల్ సర్వీసులు ఐపీఎస్ సాధించి బెంగళూరు సేవలను అందిస్తూ మనందరినీ పొందేశారు. మార్గోల గ్రామానికి చెందిన అడావత్తు శరత్ గారు ఐఏఎస్లు పదవిలో రాణించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థి అశోక్ గ్రూప్ 1గా సాధించారు. అలాగే మనకాడ కులాలు మతాలకు అతీతంగా చాలా మంది బయటికి పోయి చాలా మన యొక్క మిర్యాలగూడ గురించి, తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ఎంతో మంది మన మిర్యాలగూడ గురించి పోయి యుఎస్ఏలో కానీ అక్కడ కానీ ఉన్న విద్యార్థులందరూ మీరు చెప్పిన పాఠాలతో వాళ్ళు చదువుకొని వెళ్ళారని కూడా చాలా గర్వంగా చెప్తున్నాను నేను. కావున అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యా నైపుణ్యాలను మెరుగుపరచాలనే వారి జీవితాలలో వెలుగు నింపే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని విజ్ఞానవంతంగా నియోజకవర్గంగా తయారు చేయటకు గురువులు అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను మీ పాఠశాల సదుపాయాలతో పాటు ఉపాధ్యాయులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి నేను ఎల్లవెల్లలా మీకు తోడుంటానని తెలియజేస్తున్నా. 200 కోట్ల రూపాయలతో రైజింగ్ తెలంగాణ భాగంగా ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం సీఎం గారి చేత అతి త్వరలోనే చేయిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మనము 2nd రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డేకి మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆయన చెప్పిన ఫేమస్ కొటేషన్, టీచర్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్, నాట్ ఇంజనీర్, నాట్ సైంటిస్ట్, నాట్ ఎనీబడి. ఎందుకంటే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా ఫస్ట్ టీచర్ దగ్గర నుంచే నేర్చుకొని he will become a scientist. So teacher is the backbone of our nation. అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవాళ మమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి మేబీ పొలిటీషియన్స్ కంటే కూడా టీచర్స్ కూడా ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మన జిల్లా యంత్రాంగాన్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మీరు ఇచ్చే సేవల మేరకు మన సమాజం కూడా చాలా బాగుపడుతుంది. అదే విధంగా ఫ్యూచర్ లో కూడా
మీరు చాలా మంచిగా మన డివిజన్ లో సేవలు అందిస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అయ్యారు. ప్రభుత్వ స్కూల్కు ఉన్న ప్రియారిటీ అది. చాలా మంది చరిత్రలో చూసినట్టయితే సీఎం నుంచి మొదలు పెడితే పిఎం దాకా కూడా అందరూ ప్రైవేట్ స్కూల్లో చదవలే, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు పెద్దగా అయ్యారు. కాబట్టి స్కూల్స్కి ఉన్న ప్రియారిటీ అది. తర్వాత మీ పంతులు చాలా పెద్ద పాత్ర ఉంటుంది మీకు చేస్తూ మరి ఏదేమైనా కూడా ఒక గొప్ప స్థానంలో మనం ఉన్నాం. ఇవాళ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంటే అదంతా కూడా మన దేశ భవిష్యత్ అంతా కూడా మన చేతుల్లోనే ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి వాళ్ళ మన విద్యార్థులను ఏ విధంగా తయారు చేస్తే మరి రేపు మరి వాళ్ళే మరి భవిష్యత్తు కాబట్టి మన వారసత్వ సంపద వాళ్ళే కాబట్టి ఇవాళ భవిష్యత్తులో మరి మనం ఏ విధంగా తయారిస్తే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు. కాబట్టి మరి వాళ్ళ మనం విలువలతో కూడిన విద్యను అందించాల్సినటువంటి బాధ్యత